మాతృదేవోభవ. విధి కంప్యూటరులో శుభాశుభములన్ పేర్పించి చేర్పించి తద్విధమెల్లన్ చిన్న చిన్న రేకులను ముద్రింపించి హృద్వాసనాస్పద బంధంబున వాని వేర్చి మమ్ము సంసారంబునంద్రిప్పుచుండి ధవున్గూడి వినోదముందెదు భవానీ ఏమి న్యాయముకో నీ ధవున్గూడి వినోదముందెదు భవానీ ఏమి న్యాయముకో. తెలుగు వంటివి ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో స్వాగతం పలుకుతున్నాం. పూర్వం కవులు పండితులు కూడా తెలివితేటలు కలిగిన వ్యక్తులు తయారవడానికి శిక్షణ కూడా అలాగే ఇచ్చేవారు. చిన్నప్పుడే ఉచ్చారణ పట్ల మనం శ్రద్ధ వహించకపోతే పెద్దయ్యాక రావడం చాలా కష్టం. ఇప్పుడు చాలా చోట్ల మనం గమనించండి, టీవీ యాంకర్లు ఒత్తులు సరిగ్గా పలకడం లేదు. భారతం అంటారు, భారతం అనరు. భక్తి అంటారు, భక్తి అనరు. భగవంతుడు అంటారు, భగవంతుడు అనరు. చివరికి భగవంతుడి పాత్రలు వేసిన నటులు కూడా భగవంతుడు సరిగ్గా పలకినటువంటి చలనచిత్రాలు చూసాం మన కర్మ కొద్దీ. భగవంతుడు అనే మాట, భక్తి అనే మాట పలకడం చేతగా ఈయన భగవంతుడు పాత్ర వేస్తాడు. దేశం కర్మ ఇది. అలాగని అతను ఏదైనా కావాలని చేస్తున్నాడంటే పొరపాటు, అతని బలహీనత అతనికి ఉంది. అతని చేత కాదు నిజంగానే. ఎందుకు కాదు? కారణం ఏమిటంటే దానికి 85 నుంచి ఈ వ్యవస్థలో ఈ దౌర్భాగ్యం వచ్చిందండి. 1985 నుంచి. అంతకుముందు లేదు ఇది. అంతకుముందు టీవీలు కూడా లేవు కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారు అలా ఉంటారని మనం చెప్పలేం. టీవీలు మన దగ్గర 85కు ముందు ఎక్కడ ఉన్నాయి? రేడియోలు. అందుకే రేడియోలు ఉన్నంతకాలం ఎప్పుడు ఉచ్చారణ బాగులేదన్న మాట మీకు రాలేదు అసలు. చివరికి పల్లెటూరు నుంచి వచ్చి రకరకాల కార్యక్రమాల్లో పాల్గొని జానపద గేయాలు పాడేవాడు కూడా ఉచ్చారణ బ్రహ్మాండంగా ఉండేది. కారణం ఏమిటంటే 85 తర్వాత ఇంగ్లీషు మాధ్యమం బాగా పెరిగింది. ఈ ఎంసెట్ కోచింగ్లు, ఎల్కేజీలు, యూకేజీలు ఇవన్నీ పెరిగాయి. 1వ తరగతి పలకా పుస్తకం, బడి, అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు, ఈ పవిత్రత అంతా పోయి ఈ చెత్త అంతా పెరిగింది. మీరు ఇంగ్లీషే మొదట నేర్పి తర్వాత ఎప్పుడో 5లోనో 6లోనో తెలుగు ప్రవేశపెట్టడం, అది కూడా అవసరమైతే. దానికి 100 మూలుగులు అవసరమా? తప్పదా? సరే, ఏదో 20 మార్కులు బారేయండి, ఓ మేడంను బారేయండి, ఓ మిస్సో తుస్సో ఆవిడకో ఏదో 2000 జీతం బారేయండి అని ఏదో ఊరికే ఏదో అనకూడదు కానీ అంటాను. మాలయ పక్షాల్లో అధిక తద్దినం పెట్టేవాడు పెట్టనా వద్దా అని ఆలోచించి పోన్లే అని పెట్టినట్టుగా అనమాట. మహాలయ పక్షాలు వస్తే భాద్రపద మాసం 2వ పక్షం, బహుళపక్షం, అక్కడ పెట్టేస్తారు. అది మహాలయ పక్షాలు అంటారు దాన్ని. అది మామూలు తద్దినం కాదు, అది అధికంగా పెడతారు. ఏదో అది వచ్చినప్పుడు ఇంకా పెట్టాలా, తప్పదా, పోన్లే ఏదో సెంటిమెంట్లో ఉంది పెట్టేయండి అని పెట్టినట్టుగా. ఏమిటది? తెలుగు భాషకు తద్దినం పెడతారా? దాని మూలంగా ఇప్పుడు వచ్చింది చూడండి. మళ్ళీ ఇప్పుడు టీవీలు అని తెలుగులో మాట్లాడాలి. మరి ఇంగ్లీష్లో మాట్లాడితే టీవీ చూసేవాడు. కార్యక్రమాలన్నీ తెలుగులో నడపాలి. వీళ్ళకి ఒత్తులు పలకడం రావట్లే. ఎందుకని? ఎక్కడ ఇంగ్లీష్ మొత్తం మీద ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ 26 అక్షరాల్లో ఒక్కటెక్కడ ఖ, ఛ, ఠ, థ, ఫ, ఘ, ఝ, ఢ, ధ, భ అనే అక్షరాలు ఉన్నాయండి? లేవు. ఒక ఎస్ అనే మాట ఉంది తప్పితే ష, ష, స 3 సకారాలు ఎక్కడ ఉన్నాయండి? ఉష్మాల్లో 3 ఎక్కడున్నాయి? ష వేరు శంకరుడు, ష వేరు వేషము భాష, స వేరు సంగీతం సంసారం. ఆలోచించకపోయినా అర్థమయ్యేది సంగీతం, ఆలోచిస్తే అర్థమయ్యేది సాహిత్యం, ఎంత ఆలోచించినా అర్థం కాంది సంసారం. మరి 2 సాయే, సాహిత్యం, సంగీతం, సంసారం 3 సకారమే. తేడా లేదా? మళ్ళీ శాశాసాల్లో తేడా ఉంది. ఇప్పుడు అన్నిటికీ ఇదే సూచన. ప్రేక్షకులకు సూచన అంటారు. సూచన షూ అంటే బూటు, అంటే బూటుతుందంటారా? ఎందుకు వస్తుంది ఈ దౌర్భాగ్యం అంటే ఒత్తులే లేనటువంటి భాషతో మనం వాళ్ళు చిన్నతనాన్ని మొక్కగా ఉన్న దశను మొదలుపెట్టి ఓ 10 ఏళ్ల పాటు 15 ఏళ్ల పాటు ఆ ఒత్తులు లేని డబ్బడవేదో డబ్బాలో గులకరాళ్ళు వేసి గలగల్లాడించినట్టుగా డమడమలాడించేసిన భాషలో వాళ్ళకి నేర్పి పద్యాలు, సంస్కృతం, శ్లోకాలు, ఒత్తులు ఏమీ చెప్పకుండా వాళ్ళు ఇప్పుడు ఒత్తులు పలకమంటే 25 ఏళ్ళు వచ్చాక చావుగాలానికి లావు దుఃఖం అని ఏం పలుకుతారు? ఎందుకు వస్తుంది ఇక్కడ? 60 ఏళ్ళు వచ్చాక ఆయి పాప అన్నారు. ఏమిటి ఇంక ఆయి పాప లాలిపాప అని కుదురుతుందా? దానికి పూర్వం ఏం చేసేవారంటే, మేము ఎప్పుడు 3వ తరగతిలో ఉండగానే మాకు ఒక శ్లోకం చెప్పారు. ఇప్పుడు గుర్తు నాకు, ఒత్తులు పలకడం కోసం. అరే దీని అర్థం గురించి అడగండి,
కేవలం ఉచ్చారం నేర్చుకున్నారు. షడ్జా మజ్జకరజ్జ విద్య వసుధజ్జా లాంఛితజ్జాఖరే జడ్జట్ కిట్కిధరడ్ఘరెట్ ఘన ఘన ఖడ్జోత విడ్జట్ భ్రమ వీఠ్యాలుడ్భ్రమలుట్ ప్రయట్రయ పదా డడ్గ్రడ్గ్రడ్గ్రడ్గ్రహ పాదముటేట్ ప్రట టట్రయట్ ప్రుట రసప్రఖ్యాత సఖ్యోదయా. మేము 3వ తరగతిలో ఉండగా కొలచన శ్రీరామమూర్తి గారనే ఓ పెద్ద మాస్టర్ మాకు నేర్పిన పద్యం. 3వ తరగతిలో. దాని అర్థం ఇప్పటికి మేము ఆయన అడగలేదు, ఆయన పైకి వెళ్ళిపోయారు. అడిగినా కష్టమేమో కూడా నాకు అనుమానం. అడగద్దని ముందే చెప్పాడే. ఏమిటండి ఇది? అంతే 16 జావత్తులు, 36 టావత్తులు, డావత్తులు, గావత్తులు, రావత్తులు, 4 తిరగాలి. షడ్జామజ్జకరజ్జ విద్య వసుధజ్జాలాంఛితజ్జాఖరే జడ్జట్ కిట్కిధరడ్ఘరెట్ ఘన ఘన ఖడ్జోత విడ్జట్ భ్రమ వీడ్యాలుడ్భ్రమలుట్ ప్రయట్రయ పద డడ్గ్రడ్గ్రడ్గ్రహ పాదముటేట్ ప్రట టట్రయట్ ప్రుట రసప్రఖ్యాత సఖ్యోదయ. ఇలాంటివి ఇంకా 4 ఉన్నాయి. వీటిని పంచపాషాణాలు అంటారు సంస్కృతంలో. 5 బండరాళ్ళు, ఎవ్వడికి పగలవని. ఇవి సేకరించి బాగా కంఠస్థం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మా మిత్రుల్లో కొంతమంది. అయితే దీనికి ఒక కథ ఉంది. ఇది మా మాస్టారు మాకు చెప్పిన మాట నిజమే. చాలామందికి చెప్పారు ఇది. కానీ అసలు ఎందుకు వచ్చింది ఇది? ఎలా వచ్చింది? ఎక్కడ వచ్చిందంటే, ఒక రాజుగారి ఆస్థానంలో ఒక 2 పండితులు ఉండేవారు, మహామేధావులు. వాళ్ళు పెద్దగా కావ్యాలు ఏమి రాయలేదు, కానీ ధారణాశక్తి చాలా గొప్పది, జ్ఞాపక శక్తి. ఒకసారి వింటే పట్టేస్తారు వాళ్ళు. అందులో ఒకడైతే ఇంకా మామూలు మనిషి కాదు. ఇంక వాడు ఏకసంధాగ్రాహి. వాడు వేదం చదువుకునేటప్పుడు కూడా ఒక్కసారి మంత్రపుష్పం ఒక్కసారి చెప్పగానే అది ఒక సంధ అంటే గురువుగారు ఒకసారి చెబుతారు, ఈయన 2 సార్లు నాణ్యఃపంధ అజనాయ విద్యతే అని గురువుగారు అంటే, నాణ్యఃపంధ అజనాయ విద్యతే, నాణ్యఃపంధ అజనాయ విద్యతే అని శిష్యుడు 2 సార్లు అంటాడు. అంటే ఈ 1 + 2 3 కలిపి సంధ అంటారు. అదే సంత చెప్పుకున్నావా అనేది. సంత అంటే మనం సోమవారం సంత, మంగళవారం సంత కాదు. వేద కుటుంబాల్లో ఎప్పటికీ సంత చెప్పుకో. అది సంత కాదు, నిజానికి సంత. ఆ సంత అనే దానికి అర్థం ఏంటంటే, ఏకసంధాగ్రహం అంటే ఒకసారి చెప్తే గ్రహించను కాదు, నిజానికి అక్కడికి 3 సార్లు అయింది. గురువుగారు ఒకసారి చెప్పారు, ఈయన 2 సార్లు అన్నాడు. అంటే ఓసారి విన్నాడు, 2 సార్లు అంటూ విన్నాడు. అంటే 3 సార్లు విన్నట్టే. కానీ అది ఆ ప్రక్రియ మొత్తాన్ని 1, 2 కలిపి సంత అంటారు. కాబట్టి అలా ఒక సంతతోనే పాఠం రావడం చాలా కష్టం. అబ్బో 7-8 సంతలు అయితే కానీ రాని వాళ్ళు ఉన్నారు. 7-8 సంతలకు వెళ్ళినా ఒక కూర కొన్నవాళ్ళు ఎలాగైతే ఉంటారో, నాకు నచ్చలేదు అంటూను 7-8 సంబంధాలు చూసినా ఒక పెళ్లి కొడుకు నచ్చిన వాళ్ళు ఎలా ఉంటారో, 7-8 సంతలకు వెళ్ళినా సంతలు చెప్పినా కానీ పాఠం రాని వాళ్ళు కూడా ఉంటారు. ఈ ఏకసంధాగ్రహ అన్నవాడు ఏం చేసేవాడు, వీడు గ్రహించేయగలడు ఒకసారి చెప్పగానే. అది క్రమంగా వాడు ఇంకా శక్తి పెంచుకుని అసలు ఎవడైనా కొత్త శ్లోకం చెప్పినా సరే వెంటనే చెప్పేసేవాడు. ఇదైతే 3 సార్లు, ఇంకా ఒకసారికే. వీడు పక్కన ఇంకోటి ఉండేవాడు, వీడు తమ్ముళ్ళ తోడళ్ళు, వాడు ద్విసంధాగ్రహి. వాడు 2 సార్లు చెప్పగానే గ్రహిస్తాడు. అందుకని వీళ్ళిద్దరూ ఆ స్థానంలో బాగా ఈ మేధాశక్తితో దూరారు. కానీ కవులు ఎవరైనా దూరారు అంటే వీళ్ళకి ఇంకా ప్రాధాన్యం ఉండదు. ఎందుకంటే కవిత్వం రసరమ్యం. ఎప్పటికీ పండితుడు కవిని దాటి వెళ్ళలేడు. కవికి ఉండేటువంటి లోకంలో ప్రాచుర్యం, ప్రాధాన్యం, అసలు ఆదరణ పండితులకు ఉండడం చాలా కష్టం. పండితులు మాట్లాడితే అర్థం కాదు, మనకి ఏదో గౌరవానికి వింటాం. చాలామంది పండితులు అలా ఉంటారు, కొంతమంది వేరే విషయం. కానీ కవి మాట్లాడితే ఏం మాట్లాడకపోయినా కవిత్వం చదివితే చాలా ఆనందంగా ఉంటుంది, చప్పట్లు కొడతాం. కవిత్వానికి పాండిత్యానికి ఆ తేడా ఉంది. అందుకే ఒక ఆయన అన్నాడు, మీరు ఎంత కష్టపడినా పండితులు కవిని దాటలేరన్నాడు. గురుకులవాసఖేదమునకున్కడుడస్సి సమస్త శాస్త్రసాగరములనీదియున్. గురుకులవాసఖేదమునకున్కడుడస్సి సమస్త శాస్త్రసాగరములనీదియున్. వలతిగాడలరింపగ పండితుండు తా వరకవులు ఉద్యదిందుకరవార సముత్కర ఫొల్ల హల్లకోత్కర విగళన్ మరంద పదకాండముచే అలరించు చాట్పునన్. వరకవులు ఉద్యదిందుకరవార సముత్కర ఫొల్ల హల్లకోత్కర విగళన్ మరంద పదకాండముచే అలరించు జాట్పునన్. మా కవులతో మీరెక్కడ సరిపోతారయ్యా? కార్తీక పున్నమి నాడు చంద్రకిరణాలు అలా పడుతూ ఉంటే, సరస్సులో ఉండేటువంటి కలువు పువ్వు విచ్చుకుంటే, ఆ కలువు పువ్వు రేకులమే ఈ వెన్నెల కిరణాలు తాకగానే ఒళ్ళంతా పులకించిపోయి కలువు పువ్వు నుంచి స్రవించే మకరంద బిందువుల సందోహం లాంటి పద సముదాయంతో మేం పద్యాలు రాస్తే మా ముందు మీరేమి సరిపోతారా? ఎన్ని శాస్త్రాలు చదివితే మాత్రం. ఎంత గట్టిగా చెప్పాడు కొంచెం.
దానికి వాడిన సమాసం చూడండి. వర కవులు ఉద్యదిందుకరవా రసముత్కర ఫుల్ల హల్లకుత్కర విగళన్ మరంద పదకాండముచే అలరించు చాట్పునన్. ఇందుకనే పండితుల ముందు సభలో ఉంటే కవులు రానిచ్చేవాడు కాదు. అమ్మో వీళ్ళు వస్తే మింగేస్తారా రాజుగారిని, ఇంక మన రాజుగారు మన మొహం చూడడం. అంతే వీళ్ళు పాండిత్యంతో ఒక్కోసారి రాజుగారిని దెబ్బరొట్టు చూసి పెడతారు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ దెబ్బరొట్టులోకి పానకం ఇస్తారు, తేనె పానకం. దెబ్బరొట్టు బాగుండాలంటే తేనె పానకం ఉండాలి. వీళ్ళు కొయ్యి రొట్టె ముక్క చేసేస్తారు రాజుగారిని, వాళ్ళు ఆ కొయ్యి రొట్టెలోకి పానకం ఇస్తారు. ఆ పానకాన్ని రానివ్వరు వాళ్ళు. అందుకని ఇద్దరు పండితులు ఏకసంధ ద్విసంధ ఇద్దరు ఉండి వీళ్ళు పద్ధతి పెట్టుకున్నారు. ఎవడైనా కొత్త కవి ఎవడైనా వస్తే ఏమిటి నువ్వు చెప్పు ఏమిటి చెప్పు, మా దగ్గర చెప్పు ముందు. రాజుగారు సరే మా దగ్గర చెప్పు అనేవారు. గుమ్మం దగ్గర నుంచున్నట్టుండి ఆ రాజుగారు వీళ్ళని నమ్మాడు. ఈయన ఏదో కొత్తది ఏదో చెప్పగానే అలాగా విధి కంప్యూటరులో శుభాశుభములన్న పద్యం చెప్పామనుకోండి, వాడు ఏకసంధాగ్రాకి వెంటనే అప్పగించేవాడు. ఇది నేను విన్నదానయా, నీ తలగా ఎక్కడదో కాపీ కొట్టుకొచ్చావు, నువ్వు ఇక్కడ రాసి నేను విన్నాను, నాకు వచ్చును. వాడు ఆశ్చర్యపు ఇది నేను కొత్తగా రాసిన పద్యం ఈయన ఇలా అంటే ఏమిటి. ఇప్పుడు పక్కవాడు ఆయన అనబెట్టి నేను చెబుతున్నా నేను విన్నాను అని చెప్పేసేవాడు. వీళ్ళలో ఉన్న శక్తి కూడా మొదటి వాడు ఓసారికే పట్టేస్తాడు, రెండో వాడు చెప్పింది వీడు చెప్పింది కలిపి పెట్టేయాడు. వీడు దేవాంతకుడు, వాడు నారాంతకుడు. ఇలా మొత్తం ఒక్క కవిని అక్కడ చేరకుండా చేశారు. అటువంటి సభలోకి మన కాళిదాసు లాంటి వాడు వెళ్ళాడు. విన్నాడు, చూశాడు వీళ్ళ సంగతి. చూద్దాం ఏది పట్టణ చూద్దాం, మంచి చెప్పండి చూద్దాం, నేను చెప్తాను మీరు ఎక్కడ చెప్పండి. మేము ఇదివరకు రాసినవేనా కొత్తవేం లేదు, అలాగా చెప్పు చూద్దాం. షడ్జామర్జకరాజ్య విద్య వసుధజ్జాలంచి అని ఎక్కడికో పోతున్న వాడు ఆ ఊపిరి వీడు దచ్చాడు. ఇంకా జడ్జట్ కిట్కి ధర ఘరేట్ ఘన ఘన ఖజ్జోత విడ్జట్ భ్రమ విద్యాలుడ్ భ్రమలుట్ ప్రజట్రయ పదాడట్ గ్రగ్రడట్ గ్రగ్రహ పాదముటేట్ ప్రట టట్రయట్ ప్రుట రస ప్రఖ్యాత సఖ్యోదయ అనేసరికి ఇది ఎక్కడ విన్నట్టుగా లేదా, అది మరి సరే విన్నట్టుగా లేదు కదా, పండితుడు కదా, దీనికి అర్థం చెప్పమండి. ఏం చెబుతున్నా తలకే సజ్జా మధ్య కరాడ్జండి. ఈ గిజుకుంటే ఏం తెలుస్తుంది, 4 జాలు 6 డ్రాలు, ఎన్ని డ్రాలు తీసినా వీడికి లాటరీ రాదు. అది గెలిచే విధానం. ప్రతిదానికి దాని పద్ధతి దానికి ఉంటుందండి. కడవంత గుమ్మడికే కత్తిపేటకు లోకమని, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయి. ఆ ఉపాయం పట్టుకోవాలి, అంతేగాని ఇది సాధ్యం కాదని వదిలేయకూడదు. అలా అనుకోబట్టే లోకంలో మోసగాళ్ళు ఎక్కువయ్యారు, మాయ చేసేవాళ్ళు ఎక్కువయ్యారు, నిజాయితీ వాళ్ళు పరులు తగ్గిపోతున్నారు. చివరికి నిజాయితీ మీద ధర్మం మీద నమ్మకం పోతుంది. అది బాధ. మా పుట్టికాడికి బాధ ఏమిటంటే ఇంకే లాభం లేదండి, ఇదంతా మీరు ఎంత శ్రమపడినా ఒకటేనంటే నవనాడులు కృంగిపోతూ ఉంటాయి. ఇందుకోసమా? ఎందుకంటే ఈ వయస్సులో నా పోటీగాళ్ళకైతే డబ్బు కోసమో పేరు కోసమో ఇవన్నీ సేకరించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని సేకరిస్తున్నాం మీరే వింటున్నారు, 200 పైన భాగాలుగా. ఎన్ని ఎక్కడి నుంచి ఎక్కడ దొరుకుతాయి అసలు ఇవి రకరకాల పుస్తకాలు, పండితులతో మాట్లాడడం, పాత పుస్తకాలు వెతకడం, కొన్ని సొంతంగా సృష్టించడం, కొన్ని పైగా అందులో శ్లోకం ఉన్నా దాని వెనకాల నేపథ్యం ఉండదు, అది మనం కల్పించాలి. లేకపోతే ఎక్కదు జనానికి. ఒక్కొక్క శ్లోకానికి వెనకాల నేపథ్యం మనం జాగ్రత్తగా చెప్పకపోతే ఎక్కదు. ఇంత ఆలోచన ఎందుకు ఇది అంటే డబ్బు కోసమే. నాకైతే అమ్మ పాదాల సాక్షిగా డబ్బు కోసం చేయాల్సిన అవసరం ఇవాళ నాకు లేదు. భగవంతుడు నాకు సంతృప్తిగానే ఇచ్చాడు, చాలు. నేను ఎక్కువ కోరుకునే మనిషిని కాదు. పేరు కోసం అది కూడా బాగా ఉంది. ఇవాళ యూట్యూబ్ నుంచి గరిగిపట్టేసుకుంటే ఒక 100 వస్తున్నాయి, దానికి లోటేం లేదు. ఎక్కడికి వెళ్ళినా జనం గుర్తుపడుతున్నారు, బాగుందండి, అయ్యో మీ వల్ల బాగున్నామని చాలామంది చెబుతున్నారు. చాలు, ఆ పేరు కూడా చాలు. ఇంక చెడ్డ పేరు రాకుండా ఉంటే చాలు. మన వల్ల కాకపోయినా బట్టి తర్వాత తరం వాళ్ళ చెడ్డ పేరు రాకుండా ఉంటే చాలు. ఈ కొత్త పేరు ఏం అక్కర్లేదు. మరి ఇప్పుడు ఎందుకు ఈ తాపత్రయం అంటే బాగుంది, చాలామంది ఆనందిస్తున్నారు, బాగుపడుతున్నారట, జీవితానికి ఉపయోగించుకున్నారట, మళ్ళీ ఇందులోంచి ఓ లింక్ తీసి ఎవరికో పంపిస్తున్నారట, దానివల్ల వాళ్ళకి ఆనందించారట, అది నిజంగా బాగుందే, మన సమస్యకి ఇది పరిష్కారమే అన్నారట. ఇది కొంచెం ఉత్తేజం కలిగిస్తుంది. అదే ఒక్కోసారి పెద్దవాళ్ళు ఎవరన్నా 70 ఏళ్ళ వాళ్ళు 80 ఏళ్ళ వేస్ట్ అండి. వ్యాసుడు భాగవతంలో చెప్పేశారండి కలియుగం ఇలాగే ఉంటుంది నీకు, అది అంతేనండి అంటే నాకైతే నవడనాడులు కృంగిపోతాయి. వ్యాసుడు అలాగే ఉంటుందని చెప్పాడు, కానీ మీరు కూడా అలాగే ఉండండి అని చెప్పలేదు కదా. అలా ఆలోచించద్దాం మనం, తప్ప అలాగే ఉంటుంది అని చెప్పడానికి వ్యాసుడు 30,000 శ్లోకాలతో భాగవతమును 1,00,000 శ్లోకాలతో భారతం రాయాలండి. అలా ఉంటుంది, కానీ నువ్వు అలా ఉండొద్దు, నువ్వు దాన్ని మార్చే ప్రయత్నం, కనీసం నువ్వు మారు అని చెప్పడం కోసమే కదా మనకి ఇంత భాగవతం ఇచ్చింది, భారతం ఇచ్చింది. అలాగే ఉంటుందని చెప్పడానికి ఆయన గ్రంథం రాయడం ఎందుకండి? వ్యాసుడైనా వీరబ్రహ్మం గారి వరకు ఎవరైనా మహానుభావులు కాలజ్ఞానం చెప్పారు అంటే మీరు ఎలా ఉండాలో తెలుసుకోమని కదా, అది అలాగే ఉంటుంది మీరు అనుభవించండి అని చెప్పడానికి కాదు కదా. ఆ దృష్టితో మనం ఆలోచించాలి కదా. అలాంటి ఆలోచన చేస్తే ఇవి అద్భుతంగా ఉపయోగపడతాయండి. ఇలాగ రాజాస్థానాల్లో
అడ్డం కొట్టే పండితులు కొంతమంది ఉంటే బంతిలో వలపక్షం చూపించేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇది ఒక చక్కని జాతీయం. బంతిలో వలపక్షం. కొంతమంది పలుకుబడిలో తెలియక బంతిలో బలపక్షం, అది బలపక్షం కాదు, వలపక్షం. వలపక్షము అంటే కుడివైపు అని అర్థం. వలపల అంటే కుడివైపు, దాపల అంటే ఎడంవైపు. వలపట దాపట గిత్తలు రెండు అని పాట కూడా ఉంది సినిమాలో. వలపట గిత్త అంటే కుడివైపు గిత్త, దాపట గిత్త అంటే ఎడంవైపు గిత్త. అంచేత వలపక్షం అంటే కుడివైపు. ఏమిటి బంతిలో వలపక్షం? బంతి అనేది వికృతి, నిజానికి అది ఆడుకునే బంతి కాదు. ఇది పంక్తి ప్రకృతి, బంతి పలుకుబడిలో వచ్చింది. అలాగా బంతిలో వలపక్షం అంటే వడ్డన జరిగేటప్పుడు మీరు గమనించండి. పూర్వం ఈ బఫే డిన్నర్లు అవి లేవు కదా. ఈ నిలబడి తినడం, కరిగిబడి తినడం, ఏది పెడితే అది నాకేయడం, ముందు అన్నీ వడ్డించకుండానే ఈ దరిద్రాలు లేవు. ఏదో కూర్చునేవారు, ఆకులు వేసేవారు, ఏదో ఆకేసి పప్పేసి కూర వేసి అప్పడాలు వేసి అత్తారింటికి దారి ఎదుగు అన్నట్టుగా ఉండేది పరిస్థితి. అది ఆనందం. ఈలోపు కబుర్లు ఏవో నడుస్తూ ఉండేవి. మంచినీళ్ళు గ్లాసులు పెట్టేవారు, మంచినీళ్ళు పోసేవారు, చక్కగా వంగి వడ్డిస్తూ ఉండేవారు. అదో అందం. అనేక రకాలు ఉన్నాయి అందులో. అందుకని ఇలా ఏదో తిరుగుతూ ఉండేవారు. ఇది చేసేటప్పుడు ఈ వడ్డించే వాళ్ళకి కుడివైపు ఉన్న వాళ్ళకి కాస్త వడ్డించడం తేలిక. ఎందుకంటే మరి ఈ కుడి చేతో ఎడం చేతో వడ్డించకూడదు కదా. కానీ ఇలా వడ్డి. పైగా పూర్వకాలం ఎక్కువ భాగం మా చిన్నతనంలో చూసేవాళ్ళం ఈ గరిటెలు వాడేది కూడా తక్కువ. అన్నం కూడా వేడివేడి అన్నం చేత్తో పెట్టేవారు. అసలు నిజంగా అన్నపూర్ణలు లాంటి తల్లులు వాళ్ళు, ఆ వడ్డించిన వాళ్ళు, పెద్దవాళ్ళు ఆ చేత్తో వడ్డిస్తూ ఉంటే అన్నపూర్ణాదేవి వడ్డిస్తున్నట్టే ఉండేది. మామూలుగా ఏదో ఆడవాళ్ళు పెట్టినట్టుగా ఉండేది కదా. వేద పురాణ శాస్త్ర పదవి నదవీయసి అయిన పెద్ద ముత్తైదువా అని కాశీఖండంలో ఆయన చెబుతాడే శ్రీనాథుడు. వేద పురాణ శాస్త్ర పదవి నదవీయసి అయిన పెద్ద ముత్తైదువ కాశికా నగర ఆటకపీఠ పురాధివాస అయ్యాదిమశక్తి సంయమివరాయుటురమ్మనిపించే హస్త సంజ్ఞాధరలీల రత్న కటకాభరణంబులు గల్లు గల్లెనన్. అలా పూర్వం పెద్దవాళ్ళు వడ్డిస్తూ ఉంటే వాడు ఎర్రటి ఆవకాయ వడ్డించిన అందులో అనురాగం కనపడేది. ఇంకా వేసుకోరా కుర్రాడు, నువ్వు తినకపోతే ఎవరు తింటారు అని చెప్పి పెట్టేవాడు. ఇప్పుడు ఏదో అక్కడ పెట్టి ఎవరు తిండి వాడు తినండి అందరికీ ఆవులకి గడ్డేసి ఎవరి గడ్డి వాళ్ళు మెయ్యండి తేడా ఏం లేదు. నిజానికి మనం ఏదో అనుకుంటున్నాం, కానీ ప్రేమగా వడ్డించాలి, తినాలి. అసలు ఆ పద్ధతి వేరు కదా. సరే, అందులో ఈ కుడివైపు ఉన్న వాళ్ళ వైపు కాస్త కొంచెం తినో తోసేయడం తిని, అది ఎడం వైపు ఉంటే మళ్ళీ ఇటు తిరిగి ఇలా తొయ్యాలి, కష్టం కదా. అదే బంతిలో వలపక్షం. మళ్ళీ వీళ్ళకి వడ్డించడం కోసం ఏం చేసేవారు, ఇలా వెళ్ళిపోయి అటువైపు నుంచి వచ్చేవారు. అది అందుకే ఇటు వడ్డించాలంటే నడుము పడిపోతుంది. ఇలాగా ఎలా సాధ్యమండి? అందుకని ఆ వలపక్షం వైపు అది అదును పదును అనమాట. శుభ్రంగా అలా చివరి వాటికి వెళ్ళిపోయి మళ్ళీ అవసరమైతే ఇలా తిరిగేవాళ్ళు. లేదా అప్పటికి ఆవిడకి 60 ఏళ్ళు కారణంగా పాపం నడుము పట్టేస్తే, అమ్మాయి నాకు నడుము పట్టింది, కాస్త కుర్రదానివి, ఇంకా నీళ్ళు వేసుకోలేదుగా, నువ్వు పట్టుకో అని ఆ పళ్ళని దానికి ఇచ్చేవాడు. ఆవిడ వచ్చేది ఇలా. అందులో కుర్రాళ్ళ మేము సరదాకి ఫోన్లో 60 ఏళ్ళ ఆవిడ స్వీట్ 16కి ఇచ్చింది పెళ్ళేమని సంతోషించేవాళ్ళ. మా సరదా మాది కదా. 16 ఏళ్ళ అమ్మాయి వడ్డిస్తే ఆనందం వేరు, 60 ఏళ్ళ ఆవిడ మాకు వడ్డిస్తే ఆనందం వేరు. ఏదో తింటాం కానీ అది వేరు. అమ్మ పెట్టడానికి భోజనం, భార్య పెట్టడానికి తేడా అది. అమ్మ పెట్టే భోజనంలో ఒక గొప్పతనం, ఒక తృప్తి అవి అన్నీ ఉంటుంది. భార్య పెట్టడంలో ఒక అనురాగం ఉంటుంది, ఓ సరసం ఉంటుంది, ఓ చమత్కారం ఉంటుంది. అది వేరు. దేనందం దాంది. ఒకరి గౌరవానికి ఇంకొకరిని తగ్గించాల్సిన అవసరం లేదండి. ఇద్దరూ చాలా గొప్పవాళ్ళు. ఇద్దరూ పురుషుడికి ఆధారమే. ఒకరు కుడిచి ఒకరు ఎడంచి, ఎవరిని కాదంటాం. అందుకని అలా అనిపించి అందుకే వలపక్షం అక్కడే వచ్చింది సరిగ్గా. అంటే కాస్త పక్షపాతం చూపించడం కొంచెం అవకాశం అనమాట. అలాగే ఇంకో చక్కని జాతీయం ఉంది. టెంకాయ పిచ్చుకొండ. వాడో టెంకాయ పిచ్చుకోండి అమ్మాయి, ఏం తెలియదు, వాడో టెంకాయ పిచ్చుకొండ. ఏవి టెంకాయ పిచ్చుకోండి, అది పిచ్చుకొండ కాదు. చాలా విచిత్రమైనటువంటి కథ ఉంది ఈ జాతీయం వెనక. ఒక ఊళ్ళో ఒక పేద బ్రాహ్మడు ఉండేవాడు. ఏమీ చదువుకోలేదు, సంపాదన లేదు, పిల్లలు మాత్రం మన సరే దానికేమీ ఆదాయం లేకపోయినా అగ్నిదీప్తికి లోటు లేదు, సంతానం కలిగారు శుభ్రంగాను. వీళ్ళని పోషించాలి. వాళ్ళు మెడ మీద ఒకడు ఎక్కుతున్నాడు. భారీ పరిస్థితి చూస్తే పిల్లాడికి 6 నెలలు, తల్లికి 3 నెలలు అన్నట్టుగా ఉంది. ఎలా కుటుంబాన్ని పోషించుకోవాలి. చివరికి ఎవరో సాటి బ్రాహ్మణుడు కూడా, దరిద్రం ఎంతకాలం పడతావరా, రాజుగారు మంచివాడరా, కాస్త బ్రాహ్మణులు గౌరవిస్తున్నట్ట, పట్టుకెళ్ళి ఏదో ఇచ్చేసి కాస్త ఆశ్రయించిన ఆయన అంటే, ఏమి ఇమ్మంటారు, నా దగ్గర ఏముంది, నా దగ్గర ఏం లేకపోతే అన్నాడు. ఏముందిరా రాజులకు ఇవ్వడానికి, దొడ్లో కొబ్బరి చెట్టు ఉందిగా, ఒక కొబ్బరికాయ పట్టుకెళ్ళు అన్నట్టు.
ఏం అడగమంటావు, నాకేం కవిత్వం రాదు, పద్యాలు రావు, పాండిత్యం రాదు, ఏం వద్దురా అని ఒక మాట చెబుతాను విను. ఒరే కాస్త ఏడిస్తే రాజుగారు కరుణిస్తారు, బ్రాహ్మణులు ఏడిస్తే ఎవరో చూడలేరమ్మా. అందుకని ఓ టెంకాయ పెట్టుకెళ్ళి ఒక పని చేయి, ఈ టెంకాయ పుచ్చుకోండి నా దరిద్రం తీర్చండి, ఈ టెంకాయ పుచ్చుకోండి నా దరిద్రం తీర్చండి, ఈ టెంకాయ పుచ్చుకోండి నా దరిద్రం తీర్చండి అను చాలా అన్నట్టు. అంటే వీడు అతి కష్టం మీద కొబ్బరి చెట్టు ఎక్కి కాయ తీసి మొత్తం మీద పీచు తీసి దాన్ని ఏదో కొబ్బరికాయ పట్టుకుని ఈ రాత్రి అంతా అబ్జెక్ట్, ఈ టెంకాయ పుచ్చుకోండి నా దరిద్రం తీర్చండి. సరిగ్గా సరిపోయింది, బాగా అన్నానా చూడు. మళ్ళీ ఎందుకంటే మరి ఆయన కోపడితే కష్టం కదా, అనుగ్రహం బదులు ఆగ్రహం వస్తుంది. ఈ టెంకాయ పుచ్చుకోండి నా దరిద్రం తీర్చండి, ఈ టెంకాయ పుచ్చుకోండి నా దరిద్రం తీర్చండి. ఇలా మొత్తం బాగా 100 సార్లు అభ్యాసం చేశాడు. అది ఎక్కువ సార్లు అభ్యాసం చేయడం కూడా ప్రమాదమే, పిచ్చెక్కిపోతుంది. చివరికినా ఈ టెంకాయ పుచ్చుకొని దారిలో కూడా టెంకాయ పుచ్చుకోండి దరిద్రం, టెంకాయ పుచ్చుకోండి, టెంకాయ పుచ్చుకోండి, మర్చిపోతానేమో అని భయం. పాపం ఆత్మవిశ్వాసం లోపిస్తే అన్నీ లోపించినట్టే. దేవుడి మీద నమ్మకం కోల్పోయినా పర్వాలేదేమో కానీ మన మీద మనం నమ్మకం కోల్పోకూడదు. అది ఆత్మవిశ్వాసం ఉంటే క్రమంగా పరమాత్మ విశ్వాసాన్ని కూడా దారి తీస్తుంది, అదే దారి తీసుకెడుతుంది. అందుకని వెడుతూ వదిలేశాడు. అక్కడ రాజుగారు, ఆ భటులు, హడావిడి, ఏదో గదులవి దాటి వెళ్ళడం, గులేబ కావడి సినిమా కథలో ఎన్టీ రామారావు గారు 16 గుమ్మాలు దాటినట్టుగా అమ్మ అమ్మ అంటూ దాటుకుంటూ వెళ్ళడంలో ఈ బ్రాహ్మడి ఇది మర్చిపోయాడు మొత్తం. ఈ టెంకాయ తర్వాత ఏమిటి టెంకాయ మర్చిపోయి ఇప్పుడు అడుగుదామంటే ఆయన లేదు. తీరా రాజుగారు కనపడి ఏమిటంటే టెంకాయ పిచ్చుకోండి, టెంకాయ పుచ్చుకోండి దరిద్రం తీర్చండి, దరిద్రం తీర్చండి మొత్తం వదిలేశాడు. టెంకాయ పిచ్చుకోండా, టెంకాయ పిచ్చుకోండా, టెంకాయ పిచ్చుకోండా అన్నాడు వాడు చివరికి కంగారులో. అప్పటి నుంచి రాజుగారికి నవ్వాలో ఏడవాలో తెలియక ఈ పిచ్చుకొండ ఎవరు, ఎందుకంటే ఏదో బంగారు కొండ అనంటే పిచ్చుకొండ, ఎవడయ్యా ఈ పిచ్చుకొండ, అవతలు తీసుకెళ్ళండి, ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఉండాల్సిన వాడు ఇక్కడికి వచ్చాడు తీసుకెళ్ళండి అని చెప్పి తోసి పారేశాడు. అంటే చివరికి ఆ మాత్రం కూడా అనలేనంత వెర్రివాడు అన్నారు. టెంకాయ పిచ్చుకోండి అమ్మ అంటారనమాట. ఈ జాతీయాల వెనకాల ఇంత గమ్మత్తైన కథలు ఉన్నాయి. ఇవి తెలుసుకుంటే మన జీవితాన్ని మనమే బాగు చేసుకోవచ్చు. కనీసపు జాగ్రత్త, కనీసపు ధైర్యం కూడా లేకపోతే ఎలా బతుకుతామండి? ఎవరన్నా మనం ఉద్ధరించాలన్నా కూడా ఉద్ధరింపబడే యోగ్యతోటి మనకు ఉండాలి కదా. మొక్కకి నీళ్లు పోయాలి అంటే కనీసం ఆ మొక్క ఇక పూర్తిగా చచ్చిపోకుండా ఉంటే కొద్దిగా నీళ్లు పోస్తే, పూర్తిగా చచ్చిపోతే ఎలా బతుకుతుంది? కాస్త అందుకునే స్థితి ఆ మొక్కలో ఉండాలి కదా, ఎవరో నీళ్లు పోయలేదు అనడం కంటే. అటువంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగించడానికే ఈ చమత్కారాలన్నీ. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడు.